గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలోని కాంట్రాక్టర్లు 2% కమిషన్ ఇస్తేనే వారికి కాంట్రాక్ట్ దక్కేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయంలో వైసీపీ వాళ్లు ఎక్కడికి డిబేట్ కి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటి జల వికాస్ యోజన పథకం. ప్రతి సంవత్సరం 3,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ అవుతుందని, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో 300 ప్రాజెక్టులు ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ లో కేవలం 55% పూర్తి చేసి మిగతా 80 ప్రాజెక్టులు చేయకుండా బిల్లులు పెట్టి 220 కోట్లు గోల్మాల్ చేశారని అన్నారు. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. అంతా కేవలం సంక్షేమం అనే పేరుతోటి పొద్దున్నే డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకునే విధానం, 2-3 రెట్లు మందమ్మి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేయటం, ఆ పథకాలన్నీ నీతిగార్చడం. దాదాపుగా 90 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, 60% వాళ్ళు ఇస్తారు, 40% మన స్టేట్ పెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా దేన్ని ఒక జల్ జీవన్ మిషన్ వాటర్ స్కీమ్స్ కానీ దేన్ని వాళ్ళదంటే ఇక్కడ ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలియదు. తెలిసి ఉంటే ఎలక్షన్ ముందే ఎక్కువసార్లు చెప్పేవాడిని ఈ ప్రాంతంలో. నేను ఈ మధ్య తెలుసుకున్నా PMGVK అనే ఒక ప్రోగ్రాం ఉంది, ప్రధానమంత్రి జేవికే జన్ వికాస్ కార్యక్రమం, జేవికే. ఇది కూడా ఏంటంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు. వాళ్ళకి స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కట్టాలంటే అసలు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా అని మినిస్ట్రీకి వెళ్ళి కనుక్కుంటే ఈ స్కీమ్ గురించి తెలిసింది. ఈ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్, ఇదంతా వాస్తవం కూడా, ఆంధ్రప్రదేశ్ 14-19 మధ్య దాదాపుగా 500 ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు. చేస్తే గత 5 సంవత్సరాల్లో 55 కంప్లీట్ చేశారు. ఇంకొక 80 కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇస్తే సరే అని చెప్పి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే ఇందులో 80 ప్రాజెక్టులు ఏవి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేశామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, అత్యంత తెలివైన వ్యక్తిని ఎవరైనా సరే ఆ పార్టీలో ఉంటే రమ్మనండి, నేను డిబేట్ చేస్తా. ఇది వాస్తవం. చేస్తే మరి ఇప్పుడు ఎట్లా ఈ డబ్బులు మేము వాడుకోవాలి? దీనికి 2 నుంచి 3 వేల కోట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం. చాలా రాష్ట్రాల్లో యాక్చువల్గా ఇది వాడుకోవట్లా.